హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని 7వ రోజున తులసీదాసు పుట్టినరోజు జరుపుకుంటారు. ఈ సంవత్సరం తులసీదాసు జయంతిని 31 జూలై 2025 గురువారం జరుపుకుంటున్నాం. తులసీదాసు గొప్ప కవి. రామచరిత మానసును సృష్టించిన ఘనత ఆయనది. మహాకవి తులసీదాసు తన జీవితమంతా రామభక్తుడుగానే గడిపాడు. రామచరిత మానస్, దోహావళి, కవితావళి, గీతావళి, వినయపీఠిక, జానకీ మంగళ్, రామలాల సహచాచు, రామాంజ ప్రసన్న, పార్వతీ మంగళ్, కృష్ణ గీతావళి, హుమన్ బహుక, సంకట మోసచన, వైరాగ్య నందీపిని, హనుమాన్ చాలీస వంటి గొప్ప కావ్యాలు రాశారు. ఈ కావ్యాలన్నీ ఆయన్ను గొప్ప కవిని చేశాయి. తులసీదాసును ఆధ్యాత్మిక గురువుగా కూడా పరిగణిస్తారు. తులసీదాసును తండ్రి ఆత్మారాయముడు, తల్లి హులసి. తులసీదాసు జన్మించినప్పుడు 5 సంవత్సరాల బాలుళ్లా కనిపించాడట. తల్లిదండ్రులు అతని విలక్షణ రూపానికి భయపడి తమ ఇంటి దాసి మునియాకు పెంచుకోవడానికి ఇచ్చారు. తర్వాత కొద్ది కాలానికి అతన్ని పెంచుకున్న మునియా దాసి కూడా చనిపోయింది. అప్పుడు బాబా నరసింహదాసు అనే సాధువు ఆ అనాథ బాలుడైన తులసీదాసుని పెంచి విద్య నేర్పాడు. తరువాత శేష సనాతుడనే శ్రేష్ఠముని దగ్గర తులసీదాసు వేదాంగాలు అభ్యసించాడు. తులసీదాసు అనాథ బాలుడైన అతని రూప, గుణ, శీల, స్వభావ విద్వత్తులకు ముగ్ధుడైన ఒక కులీన బ్రాహ్మణుడు తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. తన భార్య రత్నావళి అంటే తులసీదాసుకు ఎంతో ప్రేమ. అయితే ఒకసారి ఆయన ఇంట్లో లేనప్పుడు రత్నావళి పుట్టింటికి వెళ్ళింది. ఈ వార్త తెలియగానే తులసీదాసు ఆమెను కలుసుకునేందుకు బయలుదేరాడు. చిమ్మ చీకటి, దానికి తోడు కుంభవృష్టి పడుతోంది. అటువంటి సమయంలో గంగానదిని దాటి భార్య ఇంటికి చేరుకున్నాడు. అప్పుడతని భార్య రత్నావళి చేసిన హెచ్చరిక అతని జీవితాన్నే మార్చేసింది. నాథ, ఎముకలు చర్మంతో కూడిన ఈ దేహంపై ఉన్నంత ప్రేమ ఆ శ్రీరాముని మీద ఉంటే భయభీతియే ఉండదు కదా అన్న రత్నావళి మాటలే తులసీదాసుకు తారక మంత్రమయ్యాయి. అప్పటినుంచి తులసీదాసు విరాగియై శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నుడైనాడు. కాశీ, అయోధ్యలు ఆయనకు నివాస స్థానాలయ్యాయి. జీవిత చరమదశలో ఆయన కాశీలోనే ఉన్నారు. లోక కళ్యాణకరమైన రామచరిత మానస్ మహాకావ్యాన్ని వ్రాయడం తులసీదాసు అయోధ్యలోనే ప్రారంభించారు. తర్వాత కాశీలో ఉంటూ 2.5 సంవత్సరాల్లో రామచరిత మానసును పూర్తి చేశాడు. తులసీదాసు సంస్కృతంలో మహాపండితుడై ఉండి కూడా రామాయణ గాథను అయోధ్య ప్రాంత భాషయైన అవధిలో వ్రాశాడట. దేశీయ ఛందస్సులైన దోహ, చౌపాయి, కవిత్త మొదలైన ఛందస్సుల్లో వ్రాయటం చేత సరళమైన సంస్కృత సత్సమహత్యాల్లో కూడిన అవధీ భాషలో వ్రాయడం చేత తులసి రామాయణం ప్రసిద్ధి పొందింది. గోస్వామి తులసీదాసును వాల్మీకి అవతారమని అంటారు. భక్తిభావం, కావ్య రచన వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనడానికి ఏ సందేహమూ లేదు. తులసీదాసు తన జీవిత కాలంలో సంస్కృతంతో పాటు హిందీలో 22 రచనలు చేశారు. ఆయన కేవలం రచయితగానే ప్రసిద్ధుడు కాదు, కొడిగడుతున్న హిందూ జ్వాలను భక్తి ఉద్యమం ద్వారా మళ్లీ ప్రజ్వలిల్లేటట్లు చేసిన మహాభక్తుడు. ఆయన ఉత్తర భారతదేశమంతా పర్యటించి అఖాడాల స్థాపన ద్వారా యువతలో పోరాట పటిమను కలిగించారు. ముస్లిం దండయాత్రలు, మత మార్పిడి, మౌఢ్యం నుంచి హిందూ సమాజం తన్ను తాను కాపాడుకోవటంలో ఈ మహాత్ముడు పోషించిన పాత్ర అనర్వచనీయమైనది. తులసీదాసు స్థాపించిన అఖాడాలు కులాలకతీతంగా నిర్వహించబడేవి. ఇప్పటికీ ఆ అఖాడాలు కొనసాగుతూ ఉండటం గమనార్హం. ప్రతి భారతీయుడు తన సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కొనసాగించాలంటే ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రను తప్పక తెలుసుకోవాలి.